భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డు ఒకటి. కోట్లాది మంది ప్రజలు ఉచితంగా లబ్ధి పొందుతున్నారు ఈ కార్డు ద్వారా. ఉచితంగా గోధుమలు, బియ్యం ఈ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది. అయితే మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ప్రభుత్వం నుండి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. వచ్చే నెల నుండి చాలా మటుకు రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నుండి వార్తలు రావడం అంటూ జరిగింది. ఎందుకంటే మీరు గనక 6 నెలల నుండి ఈ కార్డు ద్వారా ఉచితంగా అందించబడుతున్న ఈ సరుకులను మీరు తీసుకోకుండా 6 నెలల నుండి ఉన్నట్టు అయితే మీ కార్డు రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు అందడం జరిగింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశము ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే అర్హులైన వారికి సక్రమంగా రేషన్ అందించేలా కృషి చేయనున్నట్లుగా తెలుస్తుంది. అనేకులు అనర్హులు ఈ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఫిర్యాదులు కూడా రావడం అంటూ జరిగింది. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేద ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఆర్థిక స్తోమత కలిగి ఉండి కూడా ఉచిత రేషను పొందుతున్న వారిని తీసివేసే ప్రయత్నం చేస్తుంది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అంటూ జరిగింది. ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా పంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానాలతో అనర్హులకు పంపిణీ జరిగినట్లు ఫిర్యాదు వస్తే రేషన్ డీలర్లది లైసెన్సు రద్దు చేస్తారు. వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. మే నెల 1 నుండి కొత్త విధి విధానాలతోటి ఈ రేషన్ వ్యవస్థను మార్పులు చేర్పులు చేసి అందించబడతాయని తెలుస్తుంది. మే 1 నుండి రేషన్ కార్డులో కొత్త విధానాలను అమలు చేసి అందించబడతాయని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ లోక్సభ ఎన్నికలు ఉన్న కారణంగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం కుదరదు కాబట్టి ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం లేదు. ఇది నిజం. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉన్నది.